సోదరుడు ఇందాక పిఆర్ గారు చెప్పినట్లు ఈ వెంకటనారాయణ బజారు కమర్షియల్ సెంటర్ మొత్తం మన టౌన్ మొత్తానికి కూడా మొన్న వ్యాపార వర్గ సోదరులు కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రాంతంలో బాత్రూమ్ లేవు, లేడీస్ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మొబైల్ అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఏరియా లేదు కాబట్టి మొబైల్ టాయిలెట్స్ ఉంటాయి. తప్పనిసరిగా 2, 3 ఈ ప్రాంతంలో కంపల్సరీ ఇమీడియట్గా వాటిని అమర్స్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగు కలవాలంటే తెలుగు జాతి, అటువంటి జాతికి ప్రతిష్ఠ తెచ్చిన మహానుభావుడు ఆయన పేరు మీద ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నా మనం చెప్పిన మాట ఎలా చేయాలి అని చెప్పి మన అందరం కూడా అవాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ కానీ, అలాగే ఇసుక పాలసీ కూడా 1 వీక్ 10 డేస్లో కూడా రాబోతూ ఉంది, ఫ్రీ ఇసుక, అలాగే అన్న క్యాంటీన్లు, మళ్ళా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం చెప్పాం. వీటన్నిటినీ కూడా బాబు గారు 7 వయసులో ఈ రాష్ట్రం కోసం మొన్నే చూశారు. ఈ రాజధానిని మళ్ళా పునఃప్రారంభించాలంటే మోడీ గారు కూడా మనకు బ్రహ్మాండంగా సహకరించి బడ్జెట్ ఇవ్వడం, అలాగే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. చిన్నవి ఉన్నా ఇందాక సోదరుడు చెప్పినట్లు నేనైతే నిద్రలేస్తే 24 గంటలు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకోవాలి, అలాగే నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే నిద్రలేస్తూ ఆలోచనతోనే ఉన్నా. అదేవిధంగా ఎవరిన్ని మాటలు చెప్పినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక్కడ కూడా సింగిల్ పర్సన్ కూడా ఇంటూ నాగేశ్వరరావు అతను తప్పు చేయడం చెప్పి సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ మీ అందరి బాగే నా బాగే అని చెప్పి నేను ఈ విధంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.